నమస్తే, గుడ్ మార్నింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. బినామీలు, భూచోళ్లు. ఇబ్రహీంపట్నంలో 106 కోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్. చిమ్మకుర్తి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పేరుతో రాసేశారు. మార్కెట్ విలువ 700 కోట్ల పైనే. హక్కు పత్రాలు, పాన్ కార్డు లేకుండానే రిజిస్ట్రేషన్లు. సీఎం చంద్రబాబుకు నాటి సబ్ రిజిస్టర్ రాసిన లేఖలో బహిర్గతం. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కడప, కర్నూలులో భారీగా అక్రమాలు. ఫ్రీ హోల్డ్ ముసుగులో వేల ఎకరాలు స్వాహా. సిట్తో విచారణ చేస్తేనే అక్రమాలు వెలుగులోకి. ఓ రైతు భూమి రిజిస్టర్ చేయించుకోవాలన్నా, పట్టాదారు పాస్ పుస్తకం తీసుకోవాలన్నా ఆ భూమి ఎలా వచ్చింది, పూర్వజితమా, స్వార్జితమా, వాటి పత్రాలు ఏంటి, పేర్లు సరిగ్గా ఉన్నాయా, కుటుంబాస్తి పంపకాల పత్రాలు ఉన్నాయా అని అధికారులు సవా లక్ష ప్రశ్నలు వేస్తారు. కానీ పెద్దలు వారి బినామీలు అయితే ఇవన్నీ అవసరమే లేదు. రిజిస్టర్ కార్యాలయంలో ఒక పోర్టల్ అయినా లింక్ డాక్యుమెంట్ పుట్టిస్తారు, అక్కడే రిజిస్ట్రేషన్ చేస్తారు. పాన్ కార్డులు పని లేదు. గత ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు ఎన్నెన్నో. మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం. ప్రభుత్వ హైందవ ధర్మానికి విఘాతం. అక్రమణలకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. అన్యమతస్థులను ఆలయ విధుల నుంచి తొలగించాలి. విశ్వ హిందూ పరిషత్, హైందవ శంకరావంలో స్వామీజీల డిమాండ్. ప్రధాని మోదీ సభ చరిత్రలో నిలిచిపోవాలి. విశాఖలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, అధికారులు, నాయకులకు దశనిర్దేశం. అరాచకవాది తుర్క కిషోర్ అరెస్ట్. పోలీసుల అదుపులో పిన్నెల ప్రధాన అనుచరుడు. అడ్డు అదుపు లేకుండా గూండాగిరి. తెదేపా నేతలు బొండామా, బుద్ధ వెంగళపై దాడి కేసులో నిందితుడు. పరిశ్రమవేత్తలు ఏపీకి రావాలంటే జగన్ మళ్ళీ రారని గ్యారంటీ అడుగుతున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి కల్పించారు. మంత్రి లోకేష్ వ్యాఖ్య. భాష ఆగిపోతే శ్వాస ఆగినట్లే. తెలుగు పరిరక్షణకు పంచసూత్రాలు పాటించాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జాతీయ రాజకీయాలపై తెలుగువారు ప్రభావం చూడలేకపోతున్నారు. తెలంగాణ, ఏపీ కలిసి ప్రపంచంలో పోటీ పడాలి. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు వైఎస్ కృషి. ప్రపంచ తెలుగు సమైక్య సమావేశం ముగింపు సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని నష్టం కలిగిస్తే నా పిల్లలైనా ఉపేక్షించను. హోంమంత్రి వంగలపూడి అనిత. విశాఖ జైల్లో ఆకస్మిక పరిశీలన. 2 ఏళ్లు పూర్తయ్యే పనులే చేపడతాం. విశాఖ, చెన్నై పరిశ్రమకు వాటిపై ప్రభుత్వ నిర్ణయం. 160 కోట్ల విడుదల కోసం ఏడీబీకి ప్రతిపాదన. గడువులోగా అన్ని ప్యాకేజీలు సాధ్యం కాదు. జగన్ సర్కారు కాలయాపన ఫలితమే. షెల్లానౌకకు మార్గం సుగమం. కాకినాడ నుంచి వెళ్లేందుకు అనుమతి. ఆలయాలకు రక్షణకు దీక్ష. పార్టీలు, ప్రభుత్వాలు కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలి. హైందవ శంకరావం తీర్మానం. బెజవాడ సమీపంలో పీహెచ్పీ భారీ బహిరంగ సభ. తరలి వచ్చిన స్వామీజీలు, సాధు సంతులు. మన ధర్మానికి, దేవాలయానికే మూల స్తంభాలు. స్వయం ప్రతిపత్తి కావాలి. అనియమిత ఉద్యోగులను తొలగించాలి. హిందూ ధర్మం పాటించే వారిని ట్రస్ట్ బోర్డులో నియమించాలి. గతంలో విదేశీ నుంచి గుళ్ళను కాపాడుకున్నాం. స్వతంత్రం వచ్చాక మాత్రం రక్షించుకోలేకపోతున్నాం. సనాతన ధర్మ రక్షణ హిందువులు నడుం బిగించాలని పిలుపు. సర్కారీ కొలువుల జాతర. 2686 ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు. పాతవి కొత్తవి అన్నీ కలిపి ఏడాది భర్తీ. 1016 పోస్టులు. కొత్తగా 19 నోటిఫికేషన్. ఇప్పటికే జారీ చేసిన వాటిలో 1670 పోస్టులు. వీటికి కీలకమైన 150 గ్రూప్ 1 ఉద్యోగాలు. 12 జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం. ఫస్టీలు, ఆర్జీకేటీలు 3000 పైగా ఖాళీలు. వాటిని ఏడాది భర్తీ చేయనున్న ప్రభుత్వం. ఇక ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పన్నమే. కుప్పంలో ప్రయత్నంగా సూర్ఫర్. నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. సౌర విద్యుత్ ఉత్పత్తి విప్లవానికి శ్రీకారం. తర్వాత రాష్ట్రమంతటా విస్తరణ. గృహ వినియోగదారులకు ఎంతో మేలు. కలిసి ప్రపంచంతో పోటీ పడాలి. ఏపీ, తెలంగాణ మధ్య సమస్యలు ఉంటే చర్చించుకుందాం. దేశంలోనే అగ్రభంగా నిలుస్తున్న తెలుగు సినిమా. సైబరాబాద్ ఐటీ అభివృద్ధి చేసిన చంద్రబాబు, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన వైఎస్ రేవంత్. ప్రపంచ తెలుగు సమైక్య ముగింపు సభలో హాజరు. గంజాయిపై యుద్ధం. కూటమి సర్కార్ ప్రత్యేక చర్యలు. మన్యంలో మారుతున్న పరిస్థితులు. డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు. కొండల్లోని తోటల్లోనూ ధ్వంసం. ఎక్కడికక్కడే వాహనాలు తనిఖీ. మరోవైపు అవగాహన కార్యక్రమాలు. పటిష్టంగా నిఘా వ్యవస్థ ఏర్పాట్లు. అల్లూరు జిల్లాలో సాగుకు చెక్. ఒడిశా సరిహద్దులో పెరిగిన సాగు. ఏపీ మీదుగానే రవాణా. దీనిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి. విశాఖ జైల్లో గంజాయి మొక్క. జైలు సందర్శనలో గుర్తించిన హోంమంత్రి వంగలపూడి అనిత. వైసీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే జైల్లో వరుస ఘటనలని విమర్శ. పానీపూరి పవర్. ఏడాదిలో 40 లక్షల పైగా డిజిటల్ లావాదేవీలు నమోదు చేసిన ఓ పానీపూరి వ్యాపారి. జీఎస్టీ నోటిఫికేషన్ జారీ. తమిళనాడులో ఘటన. కుంభమేళాకు 13,000 రైళ్లు. 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. జనవరి 13 నుంచి ఫిబ్రవరి వరకు నిర్వహణ.
ప్రయాగ్రాజ్లో 18,000 మందితో ఆర్పీఎఫ్ సిబ్బంది మోహరింపు, మేళాకు బాంబు బెదిరింపు, బీహార్ ఒక అరెస్ట్. గనుల శాఖకు గండి, ఆదాయం మింగుతున్న కడప నేతలు, మరో నేత 35 కోట్ల ఎగవేత, 20,000 టన్నుల ఏ గ్రేడ్ బెరెట్స్ చెల్లింపుకు చేయని వైనం, 8 ఏళ్లుగా అధికార చోద్యం, కాగ్గా ఆదేశించిన చర్యలు లేవు, మొత్తం బకాయిలు 600 కోట్లు, ఒక కడప జిల్లా నేతకి 280 కోట్లు. దృష్టి సారించిన కూటమి సర్కార్. ఆవేశంలో నోరు జారాను, తప్పే. మాధవీలత గురించి అలా మాట్లాడాల్సింది కాదు. కొందరు ఫ్లెక్సీగాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో. ప్రభాకర్ రెడ్డి. థ్యాంక్ యూ.